ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక చిన్న వాక్యం చదువుకుందామా? సామెతలు 10వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. విస్తారమైన మాటలు సడన్ గా ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే చాలా ఎక్కువగా మాట్లాడేస్తూ ఉంటాము. అలాగే ఇతరులని బాధ పెట్టే మాటలు ఎక్కువగా మాట్లాడడం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి అన్ఫార్చునేట్ గా కూడా మనకు తెలియకుండానే ఒక తప్పుడు మాటలు వచ్చేస్తూ ఉంటాయి. దానివల్ల ఇతరులు బాధపడతారు. తర్వాత గొడవలు కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు, సైలెంట్. ఏదైనా గొడవ జరిగేటప్పుడు, ఏదైనా ఇష్యూ జరిగేటప్పుడు సైలెంట్ అయిపోవాలి. దేవుడు ముందుగానే మన బైబిల్ గ్రంథంలో రాసి ఉంచారు. ఏమని? తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. చాలా కష్టం. ఆ టైంలో మన రక్తం ఉడికిపోతూ ఉంటుంది. మనం తిరిగి ఆన్సర్ ఇవ్వాలనిపిస్తుంది. కాకపోతే ఆ టైంలో సైలెంట్గా ఉన్నవాడు ఎవడు అంటే చాలా బుద్ధిమంతుడు, బుద్ధిమంతురాలు అని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు అనమాట. ఇలా ప్రతి ఒక్కరూ ఉండాలని కోరుకుంటున్నాను. చిన్న వాక్యం. దేవుడు దీవించును గాక. ఆమేన్.